మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న గొల్లపూలు మండలంలో ఉన్నటువంటి వన్నుపూడు గ్రామంలో కొంతమంది మాజీ టీడీపీ నాయకులు అలాగే ప్రస్తుతం జనసేన కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిన్న మాజీ ఎమ్మెల్యే వర్మ నిన్న అక్కడ వన్నుపూడు గ్రామం వెళ్ళేసరికి వర్మపై ఆ కారు పైన అలాగే ఆయన పైన కూడా రాళ్లతోనూ అలాగే సీసాలతోనూ పెద్ద కొబ్బరి బండాలతో కూడా దాడి దిగిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలా ప్రధానంగా చూసుకుంటే అక్కడ గొడవ గల ప్రధాన కారణం చూసుకుంటే గతంలో వీళ్ళు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు జనసేనలోకి వెళ్ళడంతోనే వాళ్ళంతా కూడా వర్మ అప్పుడు అంతా కూడా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి పూర్తి మద్దతు ఇవ్వడం కాకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తానని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ విధంగానే పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే భారీ మెజారిటీతో 70,000 మెజార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేది గెలిపించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ జనసేనకి గెలుపుకి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసేందుకు ప్రతి గ్రామం కూడా వర్మ వెళ్లే క్రమంలోనే ఈ యొక్క గొడవ అయితే జరిగిందని ప్రధానంగా చూడవచ్చు. ఎవరైతే కొంతమంది వైసీపీ నాయకుల్ని కలిసి వాళ్ళకైతే వైసీపీ నాయకులు కొంతమంది టీడీపీలోనే అలాగే జనసేనకి కోవర్టుగా పనిచేసిన నాయకులు అయితే నాకు పనిచేశారు, వాళ్ళందరినీ కూడా కలిసి పార్టీకి కృషి చేసినందుకు వాళ్ళకైతే మర్యాదపూర్వక కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది మా గతంలో నా దగ్గర టీడీపీలో పనిచేసినటువంటి నాయకులు సస్పెండ్ చేయడం కాకుండా వాళ్ళ జనసేనలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్కి అయితే ఆయన తరపున ఉన్నటువంటి ఆయనతో పాటు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గతం నుంచి కూడా టీడీపీ నాయకులపైన కూడా దాడికి దిగుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఈరోజు రాత్రి అయితే దాడికి దిగారు. ప్రస్తుతం వర్మ నిన్న రాత్రి దాడికి గురైనటువంటి కారు ఇదే కారు అద్దం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి చూడొచ్చు. కారు ప్రధానంగా వర్మకు సంబంధించినటువంటి కారు ఇదే ఫార్చునర్ కారు అలాగే 3600 గల వాహనం మనం చూస్తున్నాం. రాత్రి అయితే ఇదే రాళ్ళు మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద ఇటుకలతోనూ అలాగే సీసాలతోనూ కూడా వర్మ కారుపై దాడి చేయడంతో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ వర్మ అక్కడ ప్రధానంగా ఈ యొక్క దాడిలో స్వల్ప గాయాలతో వర్మతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా చిన్న స్వల్ప గాయాలతో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలాగే వర్గీయులకు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడికి దిగినటువంటి జనసేన ఇప్పుడు ప్రస్తుతం కొత్త ఉన్నటువంటి జనసేన నాయకులు అందరూ కూడా దాడి దిగినటువంటి వాళ్ళందరూ కూడా ఇరువురు మధ్య కూడా ఘర్షణ జరిగింది. రాత్రి అంతా కూడా ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. గొల్లపూల పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళంతా కూడా ఆందోళన దిగారు. వర్మపై దాడి చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని మనం చూడొచ్చు. వర్మకు సంబంధించిన కారు పూర్తిగా రాళ్ళు పెద్ద ఇటుకలు మనం చూస్తాం. వెనకాల భాగంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇటుకలతో వర్మ కారుపై దాడి దిగడంతో ఈ స్థాయిలో ఆ కారు ఎంత లోతుగా ఎదరద్దాలో అయితే పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి, అలాగే వెనక పూర్తిగా ధ్వంసమైన కాకుండా వర్మతో పాటు కొంతమంది నాయకులు కూడా తగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి మాజీ జడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు రాత్రి ఆ సమయంలో వర్మ గారు ఎందుకు వెళ్ళారు వన్నుపూడిలో, అసలు ఏం జరిగింది చెప్పండి. వన్నుపూడి గ్రామంలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎంపీ ఎమ్మెల్యేకి కూడా వర్మ గారు ఆధ్వర్యంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా బాగా చేయడం జరిగింది. అదేవిధంగా వన్నుపూడి గ్రామంలో కూడా మన కార్యకర్తలు అందరూ చేశారు. తర్వాత అక్కడ ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇండైరెక్ట్గా మనకి ఎలక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ గారి యొక్క ఫాదర్కి కొద్దిగా బలహీనంగా ఉందని చెప్పారు. థ్యాంక్స్ చెప్పడంతో తర్వాత పరామర్శించడం అన్న ఉద్దేశంతో మనం వన్నుపూడి గ్రామం సార్ రాత్రి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో అప్పటికే వీళ్ళు ప్రీ ప్లాన్గా ఉన్నట్టున్నారు. ప్రీ ప్లాన్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో దాడి మీద అత్యత్నం చేసే ప్రయత్నం చేశారు. అంటే మొదటగా ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు అసలు వేటితో వాళ్ళ కారుపై దిగబడ్డారు? వీళ్ళు ఏంటంటే వీళ్ళు తెలుగుదేశంలో ఉండేవారు. గతంలో తెలుగుదేశంలో వారు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసే తప్పులను బట్టి పార్టీ సస్పెండ్ చేసింది మా పార్టీ. ఆ తర్వాత వీళ్ళు కొత్తగా జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. కొత్తగా జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి బ్యాచ్ ఈ యొక్క దురాఘాతానికి పాల్పడారనేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడే జరిగింది ఇటువంటి ఘటనలు అప్పుడు కూడా తరచూ ఎన్నాళ్ళ నుంచి గొడవలు జరుగుతుంటాయి. గతంలో ఆత్మీయ సమావేశంలో కూడా గొడవలు జరిగాయి. వీళ్ళంతా అప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు అందులోనే. గతంలో స్టార్టింగ్లో ఆత్మీయ సమావేశం పిఠాపురం పెట్టినప్పుడు కూడా సేమ్ ఇదే బ్యాచ్ కుర్చీలు దాడడం, వైలేషన్ క్రియేట్ చేయడం, గొడవలకు దిగడం కూడా వీళ్ళే పాల్పడ్డారు ఆ రోజు కూడా పిఠాపురాన్ని. తర్వాత ఏంటంటే వీళ్ళని కావాలని పురుగలిపి వాళ్ళకి మందు అది పట్టించి వాళ్ళని రెచ్చగొట్టి ఈ ఇటుక బడ్లు తర్వాత రాడ్లు కర్రలు వెపన్స్ ఇవన్నీ కూడా వాడి ఆ టైంలో మేము సర్పంచ్ గారింటికి పరామర్శకి వెళ్ళిన టైంలో థ్యాంక్స్ చెప్పే సమయంలో వీళ్ళ ముందుగానే ప్రీ ప్లాన్గా అక్కడ కరెంటు స్ట్రీట్ లైన్ కానీ ఇవన్నీ కూడా
ఎలక్ట్రికల్ స్ట్రీట్ లైన్ అది ఆఫ్ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉంది, భయంకరమైన చీకటిగా ఉంది. ఆ చుట్టుపక్కలంతా కాసి డైరెక్ట్గా వాళ్ళు అటాక్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే దీన్ని వెనకాల కూడా ఆ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడాలంటారు మరి? వాస్తవమే కదా మరి, ఎందుకంటే వీళ్ళని టీడీపీ సస్పెండ్ చేసినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ జనసేన పార్టీలోకి తీసుకోవడం అన్నది మరి ఆయన ద్వారానే జరిగింది. అయినా జనసేనకి మేము ఎంపీ ఎమ్మెల్యేకి కూడా ఇక్కడ వరంగల్ ఆధ్వర్యంలో ఏ ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీ ఓటు చెదిరిపోకుండా పూర్తిగా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మేము గట్టిగా పనిచేసినటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి ఈ విధంగా జరగడం, వాళ్ళు ఏంటంటే కావాలనే దురుద్దేశంతో ఏదో కక్ష సాధింపుగా చేయాలన్న ఉద్దేశంతో అత్యయత్నం అంటే అత్యయత్నం కాదు కానీ చంపడానికి ప్రయత్నం చేసినట్టుగానే ఉంది రాత్రి ఆ సీన్ చూస్తేనే. అంటే లైట్లన్నీ ఆర్పేయడం కానీ లైట్లు ఆర్పేయడం, తర్వాత వీళ్ళందరూ కూడా రావడం, వచ్చిన తర్వాత మన కార్యకర్తలు కూడా అక్కడ 150 మంది దాకా మన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వర్మర్ యొక్క కారుకి సరౌండ్గా నిలబడి చేయడం వల్ల సార్కే ప్రమాదం నుంచి తప్పిందనేసి తెలియజేస్తున్నాం. అయినా సరే కారులో ఉన్నటువంటి మరి మండల పార్టీ ప్రెసిడెంట్ దేవేంద్ర గారికి కూడా స్వల్ప గాయాలవే, ఇంకా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా స్వల్ప గాయాలే, వరంగారికి కూడా చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలేనేసి తెలియజేస్తా ఉన్నాం. చౌక్ దెబ్బలు అయ్యి. అంటే దీనిపై పోలీసులు అక్కడ ఉండగానే జరిగింది, అంటే పోలీసు సమస్యలో కూడా జరిగిందని చెప్పేసి అంటున్నారు సమాచారం. ఇది పోలీసులు వైఫల్యం బాగా ఉందండి. ఎందుచేతంటే గతంలో తాటిపత్తిలో సాయి ధర్మ తేజ్ గారు వచ్చినప్పుడు కూడా ఈ వాటర్ బాటిల్ డ్రింక్ సీసాలతోటి అటాక్ చేయడం జరిగింది. అప్పుడు పోలీసు ఆధ్వర్యంలోనే ఎస్ఐ గొల్లపురం ఎస్ఐ ఎవరైతే ఉన్నారో గొల్లపురం ఎస్ఐ సమక్షంలో జరిగింది. ఎస్ఐ గారు కానీ పోలీసులు కానీ ఇప్పటికి కూడా ముద్దల మీద యాక్షన్ తీసుకోలేదు. తర్వాత వీళ్ళు ఏంటంటే అలవాటైపోయింది, ఇలా మనం రాళ్ళు సీసాలు గిరిగేసినా ఎవరు పట్టించుకోవట్లేదు కదా, లా అండ్ ఆర్డర్ ఎవరో కంట్రోల్ చేయట్లేదు కదా, ఎవరు కూడా ఈ దోషులను శిక్షించలేదు అనేసి ప్రతి గ్రామం ఇది ఒక ఇలా పాకుతుంది. ఆ భాగంగానే పోలీసులు కూడా నిన్న ఎస్ఐ గారి సమక్షంలోనే జరిగింది. ఎస్ఐ గారు వారిని ఏమాత్రం కూడా నియంత్రించలేకపోయారు, వారిని లాఠీచార్జీ చేయలేకపోయారు. దుండగలు ఏంటంటే ఇష్టానుసారంగా రాళ్ళు రప్పలు గెరేసిన టైంలో వాళ్ళు అక్కడే ఉన్నారు, ప్రత్యక్షంగా ఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. అంటే ఇప్పుడు రాత్రి జరిగిన దాంట్లో బచ్చంగా టీడీపీ మాజీ టీడీపీ నాయకులే అని చెప్పడానికి గల ఆధారాలు ఏముంటాయంటే ప్రధానంగా మాజీ టీడీపీ నాయకులే చేశారు. వాళ్ళు ఏంటంటే జనసేనకి వెళ్ళారు, కొత్తగా పార్టీ సస్పెండ్ చేసిందన్న కక్షతోటి వీళ్ళు కావాలని చేశారు అనేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎవరెవరు పేర్లు ఏమైనా ఉన్నాయండి దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడం కానీ వాళ్ళపైన? ఆల్రెడీ అక్కడ లోకల్ నాయకులు అక్కడ రాత్రి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి ఇంచుమించు 10 మంది 12 మంది పేర్లు ఇచ్చారు. తర్వాత ఇంకా వగేరా 60-70 మంది దాకా ఉన్నారనేసి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాత్రి. అంటే ఇందులో పేర్లు ఎవరు ఉన్నారు గతంలో సస్పెండ్ చేసిన పేర్లు ఏమన్నా తెలుసా మీకు? పేర్లు ఏమన్నా బవిరిశెట్టి రాంబాబు గారు, ఆయన వర్గం, ఆయన వర్గీయులు అంతా కలిపి చేసిన పని. అంటే ఆయన భవిష్యత్తు రాంబాబు గారు అనే వ్యక్తి అక్కడ వన్నపూడిలో ఏంటంటే అతను కేడర్ గతంలో సర్పంచ్గా పనిచేశారు. గతంలో అక్కడ సర్పంచ్గా పనిచేశారు, మండల పార్టీ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. అంటే దీనిపై మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇప్పుడు వర్మ గారు అయితే దీని మీద కంప్లైంట్ ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే కార్యకర్తలు నిర్ణయం మేరకు వెళ్తామని అన్నారు. ఆయన సార్ ఏంటంటే కంప్లైంట్ ఎందుకు, కార్యకర్తలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంగా మనం వెళ్దామనేసి రాత్రి చెప్పడం జరిగింది. కంప్లైంట్ కూడా సార్ ఇవ్వలేదు. ఏదేమైనా జరిగిన సంఘటన మీద ఆ గ్రామంలో మా దగ్గరికి, మా ఇంటికి పరామర్శకి, మా ఇంటికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన టైంలో ఇలా జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ అయిన ఉద్దేశం, కరెక్ట్ పద్ధతి కాదు, అత్యయత్నం చేయడానికి వచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ కాదనేసి ఆ గ్రామ సర్పంచ్ గారు రాత్రి పిఎస్లో గొల్లపురం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆయన కూడా ఇచ్చారండి కంప్లైంట్? ఆయనే కంప్లైంట్ ఇచ్చారండి. అంటే అతను వైసీపీలో పనిచేశారు, వైసీపీలో ఉంటూ ప్రధానంగా ఆయన మళ్ళీ జనసేనలోకి ఎలా వస్తారు, టీడీపీలోకి ఎలా ఉంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే జాయినింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో దాడి దిగిపోయారు వాలంటీర్ అని చెప్పారు. జాయినింగ్ గట్రా ఏం కాదండి, అదేం జాయినింగ్ కాదండి. ఆయన వర్మ గారి మీద ఉన్నటువంటి అభిమానం అవ్వచ్చు, లేదా ప్రేమ అవ్వచ్చు, గౌరవం అవ్వచ్చు, ఆ గౌరవం మీద వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా మనకు పనిచేశారు అంతే తప్ప వాళ్ళు ఏం జాయినింగ్ గట్రా పెట్టలేదండి. వాళ్ళకు ఉన్నటువంటి థ్యాంక్స్ చెప్పడానికి, తర్వాత పెద్దలు నలుగురు కూర్చున్నారు, థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళడం, వాళ్ళ నాన్నగారు కొద్దిగా ఏదో బలహీనంగా ఉన్నారనేసి వాళ్ళని పరామర్శించడం జరిగిందండి. అది ఇప్పుడు దీనిపై కేసు ఏమైనా నమోదు చేశారా పోలీసులు? ఇంకా లేదండి. రాత్రి పోలీసు స్టేషన్లో వనిపూడి సర్పంచ్ గారు కంప్లైంట్ ఇచ్చారండి. దాని మీద సిఐ గారు, తర్వాత డిఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే ఎఫ్ఐఆర్ వేసి దోషుల్ని మేము అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగిందండి.
చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇక్కడ సీటు త్యాగం చేయడమే కాకుండా తానంతా కూడా తన గెలుపు కోసం అయితే కృషి చేశారు. తన కార్యకర్తలతో పాటు తన కుటుంబ సభ్యులతో కూడా ఆయన అయితే ఎంతో కూడా పనిచేశారు. కానీ గతంలో టీడీపీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు జనసేనలో జాయిన్ అయ్యి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా ఆయన గ్రూపు ఆయనకు వర్గంగా ఉంటూ వాళ్ళంతా కూడా ఈరోజు గతంలోనే టీడీపీ నాయకులపై కూడా గొడవలు చేసేవారు. కానీ ఇప్పుడు మళ్ళీ నాపై కూడా దాడికి దిగిపోయిన పరిస్థితి ఉంది, నాపై హత్యాయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ప్రధానంగా వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. దేనికి ఏదైనా దీనిపై పోలీసులు అయితే ఫిర్యాదు చేశారు. రాత్రి అంతా కూడా హైడ్రామా నెలకొందని ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా ఆందోళన చేపట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడికి దిగిన వ్యక్తులను అరెస్ట్ చేయాలంటూ వాళ్ళంతా కూడా ఆందోళన దిగిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.